మొఘల్ సామ్రాజ్యం స్థాపించినది ఎవరు? ఆన్సర్ బాబర్. బాబర్ యొక్క అసలు పేరు ఏమిటి? ఆన్సర్ జహీర్-ఉల్-దీన్ బాబర్. బాబర్ ఏ జాతికి చెందినవాడు? ఆన్సర్ టర్కిష్ జాతిలోని చగ్తై తెగకు చెందినవాడు. బాబర్ తండ్రి ఎవరు? ఆన్సర్ షేక్ మీర్జా ఉమర్. బాబర్ తల్లి ఎవరు? ఆన్సర్ కుత్లుగి నిగార్ కమాం. బాబర్ కాబూల్ను ఎప్పుడు వశపరుచుకున్నాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1504లో. బాబర్కి గల బిరుదు ఏమిటి? ఆన్సర్ పాదుషా. భారతదేశంపై బాబర్ మొదటి దండయాత్ర ఎప్పుడు జరిపాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1519లో. భారతదేశంపై బాబర్ రెండవ దండయాత్ర ఎప్పుడు జరిపాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1520లో. భారతదేశంపై బాబర్ మూడవ దండయాత్ర ఎప్పుడు జరిపాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1520లో. భారతదేశంపై బాబర్ నాలుగవ దండయాత్ర ఎప్పుడు జరిపాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1524లో. మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తు శకం 1526 ఏప్రిల్ 21న. మొదటి పానిపట్టు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఆన్సర్ బాబర్ మరియు ఇబ్రహీం ఖాన్ లోడి మధ్య మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. బాబర్ ఏర్పాటు చేసిన యుద్ధ వలయం పేరేమిటి? ఆన్సర్ అరబా. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించినది ఎవరు? ఆన్సర్ బాబర్. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీకి సహకరించిన గ్వాలియర్ పాలకులు ఎవరు? ఆన్సర్ రాజా విక్రమ్జిత్. ఏ యుద్ధం ద్వారా బాబర్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు? ఆన్సర్ మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా. కాన్వా యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఆన్సర్ బాబర్ మరియు రాణా సంగ్రామసింహ మధ్య జరిగింది. కాన్వా యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తు శకం 1527లో. కాన్వా యుద్ధంలో ఓటమి చెంది పారిపోయినది ఎవరు? ఆన్సర్ రాణా సంగ్రామసింహుడు. కాన్వా యుద్ధంలో బాబర్ ఫిరంగి దళాధిపతి ఎవరు? ఆన్సర్ ఉస్తాద్ అలీ. కాన్వా యుద్ధానంతరం బాబర్ ధరించిన బిరుదు ఏమిటి? ఆన్సర్ ఘాజీ. ఘాజీ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ పవిత్ర యోధుడు. చందేరి యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తు శకం 1528లో. చందేరి యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఆన్సర్ బాబర్ మరియు మేదినీ రాయ్. చందేరి యుద్ధంలో మాల్వా పాలకుడైన మేదినీ రాయ్ని ఓడించి చందేరి కోటను మరియు మాల్వాను ఆక్రమించినది ఎవరు? ఆన్సర్ బాబర్. గోగ్రా యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తు శకం 1529లో. గోగ్రా యుద్ధంలో బాబర్ ఎవరిని ఓడించి బెంగాల్ను ఆక్రమించాడు? ఆన్సర్ నస్రత్ షా మరియు మహ్మద్ షాను ఓడించి బాబర్ బెంగాల్ని ఆక్రమించాడు. బాబర్ రణతంబోర్ దుర్గాన్ని ఎప్పుడు ఆక్రమించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1529లో. మామిడి పండును దేశంలోని ఉత్తమమైన పండుగ అభివర్ణించినది ఎవరు? ఆన్సర్ బాబర్. బాబర్ తన ఆత్మకథ బాబర్ నామాను ఏ భాషలో రచించాడు? ఆన్సర్ టర్కీ భాషలో. బాబర్ నామాకు గల మరో పేరు ఏమిటి? ఆన్సర్ తుజుకి ఈ బాబరీ. బాబర్ కనిపెట్టిన కొత్త లిపి ఏది? ఆన్సర్ ఖత్ ఈ బాబరీ. బాబర్ను సుగుణాల రాశి, ఆగణిత గుణశాలి అని వర్ణించినది ఎవరు? ఆన్సర్ మీర్జా హైదర్.
స్వీయ చరిత్రల యువరాజు మరియు ఉద్యానవనరాజు అని ఏ మొఘల్ చక్రవర్తిని పేర్కొంటారు? ఆన్సర్ బాబర్. టర్కీ భాషలో బాబర్ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ పులి. బాబర్ ఎప్పుడు మరణించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1530లో. బాబర్ కుమారుడు ఎవరు? ఆన్సర్ హుమాయూన్. హుమాయూన్ తల్లి ఎవరు? ఆన్సర్ మహం బేగం. హుమాయూన్ ఏ ప్రాంతంలో జన్మించాడు? ఆన్సర్ కాబూల్. హుమాయూన్ పూర్తి పేరు ఏమిటి? ఆన్సర్ నాసిరుద్దీన్ మహ్మద్ హుమాయూన్. హుమాయూన్ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ అదృష్టవంతుడు. హుమాయూన్ యొక్క గురువులు ఎవరు? ఆన్సర్ ఖ్వాజా కలాన్ మరియు షేక్ జైనుద్దీన్. హుమాయూన్ మొఘల్ చక్రవర్తిగా ఎప్పుడు ఎక్కడ అధికారం చేపట్టాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1530 ఆగ్రాలో. సింహాసనం అధిష్ఠించిన వెంటనే ఢిల్లీలో హుమాయూన్ ఏ నగరాన్ని నిర్మించాడు? ఆన్సర్ దీన్ పన్హా. కలింజర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తు శకం 1531లో. దౌరా యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తు శకం 1532లో. దౌరా యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఆన్సర్ హుమాయూన్ మరియు మహ్మద్ లోడీల మధ్య దౌరా యుద్ధం జరిగింది. దౌరా యుద్ధంలో మహ్మద్ లోడీని ఓడించినది ఎవరు? ఆన్సర్ హుమాయూన్. మాండసోర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తు శకం 1535లో. మాండసోర్ యుద్ధంలో బహదూర్ షాను ఓడించినది ఎవరు? ఆన్సర్ హుమాయూన్. చూనార్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తు శకం 1537లో. చూనార్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఆన్సర్ హుమాయూన్ వర్సెస్ షేర్షా. చౌసా యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తు శకం 1539లో. చౌసా యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఆన్సర్ హుమాయూన్ వర్సెస్ షేర్షా. చౌసా యుద్ధంలో ఓడిపోయినది ఎవరు? ఆన్సర్ హుమాయూన్. క్రీస్తు శకం 1540లో కనౌజ్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఆన్సర్ హుమాయూన్ వర్సెస్ షేర్షా. కనౌజ్ యుద్ధంలో ఓడిపోయి లాహోర్కు పారిపోయినది ఎవరు? ఆన్సర్ హుమాయూన్. కనౌజ్ యుద్ధంలో గెలిచిన షేర్షా ఏ ప్రాంతాలను ఆక్రమించాడు? ఆన్సర్ ఢిల్లీ మరియు ఆగ్రా. పర్షియా చక్రవర్తి షా తామస్ సహాయంతో క్రీస్తు శకం 1545లో హుమాయూన్ ఏ ప్రాంతాలను ఆక్రమించాడు? ఆన్సర్ కాబూల్ మరియు కాందహార్. పర్షియా చక్రవర్తి షా తామస్ సహాయంతో క్రీస్తు శకం 1564లో హుమాయూన్ ఏ ప్రాంతాలను ఆక్రమించాడు? ఆన్సర్ లాహోర్. మచ్చివారా యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ క్రీస్తు శకం 1555లో. మచ్చివారా యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఆన్సర్ సికిందర్ సూర్ వర్సెస్ హుమాయూన్. మచ్చివారా యుద్ధంలో ఓటమి పాలైంది ఎవరు? ఆన్సర్ సికిందర్ సూర్. షేర్షా యొక్క మనుమడు ఎవరు? ఆన్సర్ సికిందర్ సూర్. మచ్చివారా యుద్ధంలో హుమాయూన్కు సహకరించినది ఎవరు? ఆన్సర్ అక్బర్ మరియు బైరం ఖాన్. మొఘల్ చక్రవర్తులలో దురదృష్టవంతుడిగా పేరుగాంచిన చక్రవర్తి ఎవరు? ఆన్సర్ హుమాయూన్. జ్యోతిష్యంపై అపార నమ్మకం గల మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ హుమాయూన్. నల్లమందు చక్రవర్తిగా ప్రసిద్ధి చెందిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ హుమాయూన్.
గ్రంథాలయం మెట్లపై నుండి ప్రమాదవశాత్తు జారిపడి మరణించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ హుమాయూన్. హుమాయూన్ ఎప్పుడు మరణించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1556లో. హుమాయూన్ సమాధి ఏ ప్రాంతంలో కలదు? ఆన్సర్ ఢిల్లీ. భారతదేశంలో నిర్మించిన మొదటి డోమ్ ఏది? ఆన్సర్ పాలరాతితో నిర్మించిన హుమాయూన్ సమాధి. హుమాయూన్ సోదరి ఎవరు? ఆన్సర్ గుల్బదన్ బేగం. హుమాయూన్ నామా గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ గుల్బదన్ బేగం. క్రీస్తు శకం 1540లో హుమాయూన్ని ఓడించి భారతదేశ చరిత్రలో రెండవసారి ఆఫ్ఘన్ సామ్రాజ్యాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ షేర్షా. షేర్షా అసలు పేరు ఏమిటి? ఆన్సర్ ఫరీద్. షేర్షా ఏ వంశానికి చెందినవాడు? ఆన్సర్ సూర్ వంశం. షేర్షా తండ్రి ఎవరు? ఆన్సర్ హసన్ ఖాన్ సూర్. షేర్షా భార్య ఎవరు? ఆన్సర్ లార్డ్ మాలిక్. షేర్షాకు షేర్ ఖాన్ అనే బిరుదు ఇచ్చినది ఎవరు? ఆన్సర్ బహర్ ఖాన్. న్యాయసింహుడు మరియు హస్రల్-ఇ ఆలా అనే బిరుదులు ఎవరివి? ఆన్సర్ షేర్షా. చౌసా యుద్ధం తరువాత షేర్షా పొందిన బిరుదు ఏమిటి? ఆన్సర్ సుల్తాన్-ఇ-ఆదిల్. రోహటస్ దుర్గం నిర్మించినది ఎవరు? ఆన్సర్ షేర్షా. షేర్షా ప్రవేశపెట్టిన రూపాయి ఏది? ఆన్సర్ డామ్. ఢిల్లీలో పురాణా కిల్లాను నిర్మించినది ఎవరు? ఆన్సర్ షేర్షా. షేర్షా ప్రవేశపెట్టిన బంగారు నాణెం ఏది? ఆన్సర్ మొహర్. బీద ప్రజల కొరకు లాంగర్ అనే ఉచిత భోజనశాల నిర్మించినది ఎవరు? ఆన్సర్ షేర్షా. షేర్షా యొక్క ఆస్థాన చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్ అబ్బాస్ షేర్వానీ. తాజుక్-ఇ-షేర్నాహి అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ అబ్బాస్ షేర్వానీ. షేర్షా ఎప్పుడు మరణించాడు? ఆన్సర్ క్రీస్తు శకం 1545లో. షేర్షా సమాధి ఏ ప్రాంతంలో కలదు? ఆన్సర్ ససరాం. ఇస్లాం షా అనే బిరుదు పొందిన షేర్షా రెండవ కుమారుడు ఎవరు? ఆన్సర్ జలాల్ ఖాన్. షేర్షా మరణానంతరం సింహాసనం అధిష్ఠించినది ఎవరు? ఆన్సర్ జలాల్ ఖాన్. జలాల్ ఖాన్ తరువాతి పాలకుడు ఎవరు? ఆన్సర్ సికిందర్ సూర్. సూర్ వంశపు చివరి పాలకుడు ఎవరు? ఆన్సర్ ఆదిల్ సికిందర్ సూర్. షేర్షా బంధువైన మహమ్మద్ ఆదిల్ షా యొక్క ప్రధాని ఎవరు? ఆన్సర్ హేము. హుమాయూన్ మరణానంతరం ఢిల్లీని ఆక్రమించి కొద్ది రోజుల పాటు పాలించినది ఎవరు? ఆన్సర్ హేము. హుమాయూన్ మరణానంతరం మొఘల్ గవర్నర్ అయిన తార్ది బేగ్ను ఓడించి ఢిల్లీని ఆక్రమించినది ఎవరు? ఆన్సర్ మహమ్మద్ ఆదిల్ షా సూర్. మహమ్మద్ ఆదిల్ సూర్ని ఓడించి ఢిల్లీని ఆక్రమించి విక్రమాదిత్య అనే బిరుదుతో ఢిల్లీ సింహాసనం అధిష్ఠించినది ఎవరు? ఆన్సర్ హేము.